పెంచలయ్య హత్య కేసు నెల్లూరు పాలిటిక్స్లో ఇప్పుడు కాకరేపుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షికి మీ పార్టీతో సంబంధం ఉంది అంటే మీ పార్టీతోనే సంబంధం ఉందంటూ టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దీనిపై కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కమెంట్స్ చేశారు. అరవ కామాక్షికి వైసీపీతో సంబంధాలున్నాయని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటున్నారు. పెంచలయ్య హత్య వెనుక వైసీపీ నేతలున్నారంటున్నారు. గత ఎన్నికల్లో కామాక్షి బ్యాచ్ వైసీపీ కోసం పనిచేసిందని గుర్తు చేస్తున్నారు ఆయన. గంజాయి బ్యాచ్ను ప్రోత్సహించింది వైసీపీ నేతలే అంటున్నారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. అరవ కామాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే మహిళని అంటే అరవ కామాక్షి ఎవరంటే దుర్మార్గంగా, దారుణంగా, అమానుషంగా ఆ యొక్క కామ్రేడ్ పెంచలేని చంపినటువంటి గంజాయి బ్యాచ్ ముఠ. కనీసం విచారింపు కూడా వచ్చేదని మీ సమయం లేదా ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు? మొన్న మీరు నెల్లూరులో ఉన్నారు, నిన్న మీరు నెల్లూరులో ఉన్నారు, ఈరోజు మీరు నెల్లూరులో ఉన్నారు. ఆర్డీటీ కాలనీ ఎక్కడో మారుమూలం లేదు, కూతవేటు దూరంలో ఉంది. జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఆ యొక్క మృతదేహానికి ఏదైతే పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. కనీసం మొన్నటి నుంచి ఈ రోజు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జి కానీ ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విచారింపు రాలా. ఎందుకు రాలేదంటే చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టి మొహం చెల్లక మీరు రాలా. అయితే ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు మీ మాదిరిగా దుర్మార్గంగా నేను హత్య చేయించింది మీరనో కాకాని గోవర్ధన్ రెడ్డి గారనో అలాంటి పనికిమాలిన మాటలు నేను మాట్లాడటం లేదు. పెంచలయ్య హత్య కేసులో నెల్లూరు లేడీ డాన్ కామాక్షిని అరెస్ట్ చేశారు. అరవ కామాక్షి సహా 7గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు విచారణలో పోలీసులు సంచలన విషయాలు గుర్తించారు. కాలేజ్ కుర్రాళ్లు టార్గెట్గా చాన్నాళ్లుగా గంజాయి అమ్ముతోంది కామాక్షి ముఠా. మైనర్ల ద్వారానే గంజాయి పొట్లాల రవాణా, అమ్మకాలు సాగిస్తోంది. ఒడిశా నుంచి అరవ కామాక్షి భర్త గంజాయి తెస్తూ ఉంటాడు. అది ఇక్కడ చిన్న చిన్న పొట్లాలుగా మార్చి బిజినెస్ చేస్తోంది కామాక్షి ముఠా. ఇప్పుడు ఈ ఘటనతో మొత్తం దందా వెలుగు చూసింది. ఆర్డీటీ కాలనీ, బోడిగాడి తోట అడ్డాగా ఈ కామాక్షి ముఠా సాగించే అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. నెల్లూరు బోడిగాని తోటలోని కామాక్షి నివాసంలో పోలీసులు సోదాలు చేసి 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొన్నటి రోజు జరిగిన రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక పెంచలయ్య అనే మర్డర్ కేసులో ఈ కామాక్షి అయిన మహిళ ప్రథమ నిందితురాలు. నిన్న రాత్రి రూరల్ సిఐ గారు, 2 టౌన్ సిఐ గారు, సిబ్బంది సమక్షంలో, ఎంఆర్ఓ గారి సమక్షంలో వాళ్ళ హౌస్ సెర్చ్ చేయడం జరిగింది. ఇంటి తాళాలు కూడా లేకపోతే తాళాలు మళ్ళీ పగలగొట్టి మళ్ళీ ఇంట్లో ప్రవేశించి ఒక లీగల్ వేలో హౌస్ సెర్చ్ చేయడం జరిగింది. హౌస్ సెర్చ్లో కొన్ని వాల్యుబుల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్తో పాటు ఒక 25 కేజీల గంజాయి కూడా వాళ్ళ ఇంట్లో వచ్చి స్వాధీనం చేసుకోవడం జరిగింది. లీగల్గా ఆమెను అరెస్ట్ చేసి ఈరోజు 2 టౌన్ సిఐ గారు, దీంట్లో దర్యాప్తు అధికారి వేణుగోపాల్ రెడ్డి గారు కేసు టేకప్ చేస్తారు. నెల్లూరులో డ్రగ్స్పై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తూ తమ బ్యాచ్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడనే కారణంగా శుక్రవారం పెంచలయ్యను చంపేశారు. శనివారం ఈ గ్యాంగు కోవూరు దగ్గరలో ఉందని తెలిసి అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులపైనే దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఓ కానిస్టేబుల్ కత్తిపోట్లకు గురయ్యాడు. పోలీసుల కాల్పుల్లో నిందితుడు జేమ్స్ కాలిలోకి బుల్లెట్ దిగింది. ప్రస్తుతం అతన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తారు. మా టీమ్స్ అన్ని ఎఫర్ట్ పెట్టడం వల్ల ఈరోజు 7గురిని అదుపులో తీసుకున్నారు. అలానే ఈ 7గురి దగ్గర నుంచి ఒక 5 కత్తులు, అలానే 3 స్కూటర్లు వాళ్ళు క్రైమ్లో వాడినవి, అలానే నేరం చేసిన తర్వాత పారిపోతున్న ఒక వెహికల్ని, మొత్తం 3 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. జేమ్స్ని ఈ కేసులో మాకు క్రైమ్లో అక్యూజ్డ్గా ఉన్నాడు. మెయిన్ క్రైమ్ సీన్లో అతనే యాక్టివ్గా పాల్గొని ఈ హత్య చేయడంలో కీలక భూమిక అతను కూడా. అతను డిశ్చార్జ్ అయిన తర్వాత అతను కూడా ఈ కేసులో పీటీ వారెంట్ ద్వారా మేము అరెస్ట్ చూపిస్తాము.